దాదాపు 10 నెలల క్రితం ఒక ఫేమస్ యూట్యూబరు అతని యూట్యూబ్ ఛానల్లో పాస్టర్ల మీద, దేవుని సేవకుల మీద తీవ్రమైన విమర్శలు చేశాడు. దొంగ పాస్టర్లు దొరికారు అనే థంబ్నెయిల్ పెట్టి మన తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది పెద్ద పెద్ద పాస్టర్ల ఫోటోలు వేసి వారిని దుర్భాషలాడుతూ, వారిని దూషిస్తూ, బూతులు తిడుతూ తీవ్రంగా పాస్టర్లను విమర్శలు చేశాడు. అతను వ్యూస్ కోసం చేశాడో లేక ఉద్దేశపూర్వకంగా చేశాడో తెలియదు, కానీ అతను చేసిన ఆరోపణలో 1% కూడా వాస్తవం లేదు. అయితే ఆ వీడియో చూస్తున్నప్పుడే 10 నెలల క్రితమే పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు. దేవుని సేవకులను దూషించినందుకు గాను, పాస్టర్లను దూషించినందుకు గాను ఇతను ఖచ్చితంగా నష్టాన్ని ఎదుర్కోబోతున్నాడని దేవుడు ఆ రోజే నాతో మాట్లాడాడు. అయితే రీసెంట్గా ఆ యూట్యూబరు హైందవ సహోదరుల దేవుళ్ళ మీద, వారి యొక్క దేవతల మీద అభ్యంతరకరంగా మాట్లాడి వారి మనోభావాలు దెబ్బతినేటట్లుగా ప్రవర్తించాడు. అయితే ప్రస్తుతం యావత్ భారతీయుల వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడు. అన్ని సోషల్ మీడియా అకౌంట్స్లో కలిపి దాదాపుగా 10 లక్షల మంది అతన్ని అన్ఫాలో చేశారు. 10 లక్షల మంది ఫాలోవర్స్ను పోగొట్టుకున్నాడు. అతని మీద చట్టపరంగా మరి కేసులు కూడా నమోదు చేశారు. అతన్ని పట్టుకోవడానికి పోలీసులు కూడా గాలిస్తున్నారు. దేవుని సేవకుల్ని దూషిస్తే సేవకులు సైలెంట్గా ఉంటారేమో, పాస్టర్లు సైలెంట్గా ఉంటారేమో, కానీ దేవుడు మాత్రం సైలెంట్గా ఉండడు. దేవుడు మాత్రం మౌనంగా ఉండడండి. దేవుని బిడ్డల మీద కానీ, దేవుని మీద కానీ, దేవుని సేవకుల మీద కానీ ఒక వ్యక్తికి వచ్చే వ్యతిరేకత, ఒక వ్యక్తికి వచ్చే ద్వేషం అయితే అతన్ని దేవునిలోకైనా నడిపిస్తుంది, లేదా నాశనంలోకైనా నడిపిస్తుంది.